Good morning, ma'am. Good Good morning. morning, ma'am. Good morning. Good morning. How are you all? Good morning, ma'am. Good morning. How are you, ma'am? Fine, fine. Thank you so much. Ma'am. Yes. Ma'am. How are you, ma'am? ఏంటి హర్షిని? Ma'am, today we are going to buy fancy dress, ma'am, for competition. Yeah, for Republic Day, ma'am. Okay. Okay. Good morning, ma'am. Good morning. Thank you, ma'am. Good morning, ma'am. How are you, ma'am? Good morning, ma'am. How are you, ma'am? How are you, ma'am? How are you, ma'am? Fine, ఎలా fine. ఉన్నారు? అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఓకే మ్యామ్. అందరినీ మ్యూట్ చేసేసాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు టెక్స్ట్ బుక్. ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు టెక్స్ట్ బుక్. అన్ని బిట్స్ అయిపోయినాయి కదా. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకొక బిట్ ఉంది మనం రాసేది. ఏంటి అంటే అది సృజనాత్మకత. పద్యాల తాత్పర్యాల ఆధారంగా ఉండవలసిన ఉండకూడని గుణాల పట్టిక రాయండి. వాటితో సూక్తులు తయారు చేయండి. గుణాల పట్టిక రాసి సూక్తులను తయారు చేయాలి. ఇది ఒక బిట్ ఉంది. ఈ బిట్ మనం నోట్బుక్ లో రాసుకుందాం. ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు నోట్బుక్. ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు నోట్బుక్. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి నోట్బుక్ తీయండి. క్లోజ్ చేయకండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నోట్బుక్ తీయండి. నోట్బుక్ తీసి సృజనాత్మకత అని హెడ్డింగ్ పెట్టండి. పద్యాల తాత్పర్యాల ఆధారంగా ఉండవలసిన ఉండకూడని గుణాల పట్టిక రాయండి. వాటితో సూక్తులు తయారు చేయండి. మనకి ఎలాంటి గుణాలు ఉండాలి, ఎటువంటి గుణాలు ఉండకూడదు, మనం ఆ పట్టిక రాయాలి. ఈ పట్టికను రాసే ముందు ఒక్కసారి మనము 1 to 8 వరకు పద్యాలను ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ పద్యాలు రివైజ్ చేసుకొని మనం ఆ పట్టిక రాసేసుకుందాం. ఓకేనా? ఓకే. మనం ఒక్కసారి పద్యాలు స్టార్టింగ్ నుంచి 1 to 8 వరకు పద్యాలు భావాలు ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. శ్రీకర్ పటేల్. ఫస్ట్ పద్యం తాత్పర్యం చెప్పునానా. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ పద్యం అండ్ తాత్పర్యం ఫాస్ట్. డోంట్ వేస్ట్ టైం. అల్పునప్పుడు పలుకు నరంబరము గన సజ్జనులు పలుకు చల్లగాను కనుచునట్లు కనకలంబు మోగున విశ్వరాభిరామ వినురవేమ. తాత్పర్యం. Now you turning papers. మంచివాడు చెడ్డవాడు. చెడ్డవారు ఆరాటంగా మాట్లాడతారు. మంచివాడు చెడ్డవారు ఆర్భాటంగా మాట్లాడతారు. మంచివారు శాంతంగా మాట్లాడతారు. కంచు కంగున మోగుతది కానీ బంగారం అట్లా మోగరు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ యశస్వి. సెకండ్ పద్యం అండ్ సెకండ్ భావం. ఓకే మ్యామ్. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురా వేమ. తాత్పర్యం. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ
చప్పరిస్తే చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకేలాగా కనిపిస్తారు, కానీ వాళ్ళ గుణాలు బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. వెరీ గుడ్ యశస్వి. నెక్స్ట్ అక్షిత్ రిషి మ్యామ్. థర్డ్ పద్యం. అనగనగా మతిశేయులు చున్నుండు. అనగనగా మతిశేయులు నుండు. తినగవేము తీయనుండు. సాధనమున బనులు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. ఇంప్రూవ్ యువర్ రీడింగ్ అక్షిత్ రిషి. Yes ma'am. నెక్స్ట్ శ్రేష్ఠ. Yes ma'am. ఫోర్త్ పద్యం, ఫోర్త్ భావం. ఫాస్ట్. అనుగాని చోట నదికులమన రాదు, కొంచెమైన నదియు గొదువగాదు. కొంచెమైన నదియు గొదువగాదు. కొండయద్ద మందు కొంచెమై ఉండదా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. వీలు కాని చోట గొప్ప వాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చిన్నగా చాలా చిన్నగా కనిపిస్తుంది. చిన్నదిగానే కనబడుతుంది కదా. కనపడుతుంది కదా. శ్రేష్ఠ, ప్రాక్టీస్ కాలేదు. నెక్స్ట్ విఘ్నేష్ చంద్ర. You are there in the meeting. ఫిఫ్త్ పద్యం అండ్ భావం. ఇనుము వీటికి నేని మ్యామ్. ఫిఫ్త్ పద్యం అండ్ భావం చదువు నాన్న.
ఇనుము విరిగేనే ఇమ్మారు ముమ్మారు కాచి ఎత్తుకు వచ్చే గమ్మారిండు మనసు విరిగేనే నంచున మరి అంత నేర్చున విశ్వదాభిరామ వినుల ప్రేమ కమ్మరి విరిగేనే ఇనుపు వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు కానీ మనసు విరిగితే దాన్ని అతుకలేము. వెరీ గుడ్ విష్ణు. ఇంకా కొంచెం మంచి చదవాలి. సహస్ర నెక్స్ట్. సహస్ర సిక్స్త్ పద్యమైన భావం. అద్భుతాలను ఓకే నెక్స్ట్. షణ్ముఖ ప్రియ మ్యామ్ సిక్స్త్ పద్యమైన భావం. ఓకే మ్యామ్. తప్పులెన్ని వారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ని వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటి వాడి తప్పులను లెక్కిస్తాడు. తప్పు పట్టి వారికి తమ తప్పు తెలియదు. వెరీ గుడ్ షణ్ముఖ. నెక్స్ట్ శేఖర్ హమలి. షణ్ముఖ మ్యూట్ యువర్ సెల్ఫ్. తల్లిదండ్రి మీద సెవెంత్ పద్యమైన భావం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టిన ఒక్కటే చచ్చిన ఒక్కటే పుట్టలో చెదలు పుడుతుంది, నాశనమవుతుంది. దానివల్ల ఎవరికి ఏం లాభం? ఓకే నెక్స్ట్ 8th వన్ మేడి పండు చూడ. ఎవరు చదువుతారు? శ్రీత
రీడ్ బేటా. ఓకే. మేడి పండు చూడ మెలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలో పౌరుషమేమీ ఉండదు. ఓకే. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: మేడిపండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలో పౌరుషమేమీ ఉండదు. ఓకే, నౌ ఓపెన్ నోట్బుక్స్. ఆల్ ఆఫ్ యు ఓపెన్ నోట్బుక్స్. మ్యామ్ నోట్ తీసారు. ఇప్పుడేమో నాకేమో మొత్తం ఫస్ట్ దాని నుంచి నోట్బుక్స్ ఓపెన్ చేయండి. సృజనాత్మకత డేట్ వేయండి. నోట్బుక్స్ ఓపెన్ చేయండి. ఏంటి శ్రీత? క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి. ఇవాళ డేట్ వేయండి. 21/1/2021. థీమ్ 5 అని మెన్షన్ చేయండి. లెసన్ పేరు రాయండి. టెన్త్ లెసన్ వేమన శతకం. వేమన శతకం. లెసన్ నేమ్ రాయండి. తర్వాత సృజనాత్మకత అని హెడ్డింగ్ పెట్టుకోండి. సాన్వి, ఎనీ డౌట్ బేటా? ఫిఫ్త్ బిట్ సృజనాత్మకత అని హెడ్డింగ్ పెట్టుకోండి.
We should write this in notebook or textbook. నోట్బుక్ బేటా. Okay, ma'am. ఓకే, ఇప్పుడు సృజనాత్మకత అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఏమడిగింది ఇక్కడ మనల్ని? పద్యాల తాత్పర్యాల ఆధారంగా ఉండవలసిన ఉండకూడని గుణాల పట్టిక రాయండి, వాటితో సూక్తులు తయారు చేయండి. ఉండవలసిన ఉండకూడని లక్షణాలు. హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ వన్ ఉండవలసిన లక్షణాలు. ఇందులో ఫస్ట్ వన్ మనకి ఏం లక్షణాలు ఉండాలి, మనకి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి, మనం ఎలా ఉండాలి? ప్రశాంతంగా మాట్లాడాలి, సెకండ్ వన్ చాలా నిదానంగా అందరితో చక్కగా ప్రశాంతంగా మాట్లాడాలి. ఎదుటి వారిని బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమతో చూడాలి, ప్రేమతో చూసుకోవాలి. ప్రశాంతంగా మాట్లాడాలి, ఎదుటి వారిని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. ఎవరిని తప్పు పట్టకూడదు. Now, fifth one. ఓన్లీ 5 పాయింట్స్ చాలు. ఉండవలసిన లక్షణాలు: ప్రశాంతంగా మాట్లాడాలి, ఎదుటి వారిని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి, ఎవరిని తప్పు పట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. 5 పాయింట్స్ చాలు. రాయండి ఫాస్ట్ గా. శ్రీకర్ పటేల్ ని నోట్బుక్ ఏది? ఓకే, ఫాస్ట్ గా రాసేయండి.
Shall I move the screen? Okay, write fast. Shall I move the screen? Okay, Srikar. Next bit. Screen move చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఉండకూడని లక్షణాలు. ఉండకూడని లక్షణాలు. ఉండవలసిన లక్షణాలు రాసుకున్నాం కదా, ఉండకూడని లక్షణాలు. Second one, ఉండకూడని లక్షణాలు. ఎలాంటి లక్షణాలు ఉండొద్దు మనకి. ఫస్ట్ వన్, ఆర్భాటంగా మాట్లాడరాదు.
ఆర్భాటంగా మాట్లాడకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్. చేసే పని పట్ల అశ్రద్ధ ఉండకూడదు. చేసే పని పట్ల అశ్రద్ధగా ఉండరాదు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. ఆర్భాటంగా మాట్లాడకూడదు. చేసే పని పట్ల అశ్రద్ధగా ఉండరాదు. వీలు కాని చోట గొప్ప వాళ్ళమని చెప్పుకోకూడదు. గొప్ప వాళ్ళమని చెప్పుకోకూడదు. ఫోర్త్ వన్. తల్లిదండ్రుల తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధగా ఉండరాదు. పిరికితనంతో ఉండకూడదు. రైట్ ఫాస్ట్.
Shekar Patel. Finish, everyone.